కోరి కష్టాలను ఎవరైనా తెచ్చుకుంటారా? సుఖంగా ఉన్న ప్రాణాలను మళ్ళీ కష్టపెట్టాలి అనుకుంటారా? ఆ పని అస్సలు చేయమంటున్నారు నెల్లూరు జిల్లా ప్రజలు. వయసు మళ్లిన వాళ్ళంటే ఇంట్లో వాళ్లకే కాదు, చివరకు గత పాలకులకు కూడా చిన్న చూపే. మొన్నటి వరకు వృద్ధులు వికలాంగులను పట్టించుకున్న నాదురే లేడు. ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచే మాకొక గౌరవం, ఆదరణ లభించిందంటున్నారు వృద్ధులు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వని విధంగా ప్రతి నెల 3000 పెన్షన్ ఇస్తూ తాము హాయిగా జీవించేలా చేస్తున్న సీఎం వైఎస్ జగన్కి రుణపడి ఉంటామంటున్నారు. ఎవరు చూడకుండా మా పిల్లకాయలు కూడా సరి చేస్తాం. ఇంట్లోకి మేము పెట్టం పోని ఆ మహారాజు ధర్మాన్ని బతుకుతున్నాం మేము. ఎందుకంటే మాకు అమ్మమ్మలు బాగా చూస్తున్నారు, కొడుకులు కూడా చూడరు. ఆ మాదిరిగా మాకు నెలకు వచ్చి పడిపోతుంది. అది ఏది జీతం వచ్చినట్టు పడిపోతున్నది కదా. అదే పింఛన్తోనే ఇక్కడ ఏం కూలీ నాలి పని ఏం లేదు, దాంతోనే జీవనం చేసుకుంటాను. ఆయన వచ్చినాక 3000 పింఛన్ అయిపోయింది. 30 బియ్యం ఇచ్చినారు, కేజీ చక్కెర ఇస్తున్నారు. అదే వాటన నాకు గడ మా ఆయన పోయిన గడ నాకు గడ అదే వాటన ఇస్తున్నారు. ఆ బియ్యం పెట్టుకొని ఆ ఇచ్చిన డబ్బులతో హాస్పిటల్కి నా ఖర్చులకి ఎట్నో మా కాలం గడిచిపోతుంది. మహానుభావుడు ధర్మాన. ఒకప్పుడు పెన్షన్ ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగలేక అల్లాడిపోయే వాళ్లమని, ఇప్పుడు వాలంటీర్ల వల్ల అవన్నీ ఇంటికే వస్తున్నాయని వికలాంగులు పెద్దలు అంటున్నారు. మాలాంటి వాళ్లకు జగన్ చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమంటున్నారు. ఎవరో ఒకరు తీసుకుని పోయి పింఛన్ తెచ్చుకోవాల్సింది వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇంటికి దగ్గరికే పింఛన్ తెస్తున్నారు. పంచాయత్ ఆఫీస్ కాడికి పోతే ఇవాళ పోతే రేపు ఇస్తారు సార్. కుడి నీళ్లు లేకుండా 2-3 సార్లు పడిపోయినా నేనే. అసలు అందరు పట్టుకొని వచ్చి హాస్పిటల్ తీసుకుని పోయి అంత చేసిండ్రు నాకు. ఇప్పుడు ఇంటికి దట్టి ఇస్తుండ్రు మాకు పింఛన్ మటుకు. ఇప్పటికి చక్కగా ఇంటికే వస్తుంది అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ముసలి వాళ్ళకి కూడా నిద్ర లేపిస్తున్నారు. మా అమ్మకు వస్తుంది పింఛను, నాకు వస్తుంది. కుటుంబాన్ని నడిపించే ఇంటి పెద్ద అనారోగ్యంతో ఉంటే ఇక ఇల్లు గడపటం ఎంతో కష్టం. చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ రోగులకు పెన్షన్ వంటివి లేకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డామని గుర్తు చేసుకున్నారు రోగులు, వారి కుటుంబ సభ్యులు. అయితే ఇప్పుడు జగన్ సర్కార్ అందిస్తున్న ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరాతో మాకు కొండంత ధైర్యంగా ఉందని వారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ వల్ల చాలా ప్రయోజనాలు చేశారు. మాకు మా ఇంట్లో మాకు 2, ఒక అబ్బాయి ఒక పాప. పాప వచ్చి డిగ్రీ, పాప వచ్చి బీటెక్ ఫైనల్ ఇయర్. మాకు విద్యాదీవెన, వసతి దీవెన 2 పడుతున్నాయి. మా ఆయనకి పెరాలసిస్, మా ఆయనకి పెన్షన్ వస్తుంది. నేను డయాలసిస్ పేషెంట్ని. నాకు జగన్ కావాల్సిన 10,000 పింఛన్ ఇస్తున్నారు. నాకు ఆరోగ్యానికి తీసుకుంటున్నాను. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు అర్హులకు అందలేదు. అయితే జగన్ పాలనలో రాజకీయాలు, కులమతాలకు అతీతంగా అర్హులందరికీ అన్ని పథకాలు వర్తించాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన నుంచి మాకు ఆసరా వస్తుంది, చేయూత వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మాకు పింఛన్ వస్తుంది. మాకు అన్ని ఇంటి వద్దకే వచ్చి అన్నీ ఇస్తున్నారు. అంటే మగ్గానికి 24,000 వస్తుంది, పింఛన్ వస్తుంది. మా ఆడవాళ్ళకి వచ్చి 18,000 వస్తుంది. పొదుపులో రుణమాఫీ డబ్బులు వస్తాయి. మాకు జరిగిపోతుంది. కష్టాలను ఎవరైనా కావాలని కోరుకుంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పుడు కోరి కష్టాలు తెచ్చుకోమని చెప్తూ మళ్లీ జగన్కే మా ఓటని స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత పెన్షన్ బాగా ఇస్తున్నారు, చుట్టుపక్కల అందరూ తీసుకుంటున్నారు. ఇంకపోతే డయాలసిస్ వాళ్ళకి కూడా 10,000 రూపాయలు ఇస్తున్నారు. అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు. అంగన్వాడీ టీచర్స్ కూడా బాగా పనిచేస్తున్నాడు. తర్వాత ప్రభుత్వం బాగుండాలి, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మా మనసులో ఏమో జగన్ అన్నే రావాలి. ఎందుకంటే సార్ మాకు కష్టాలు లేకుండా పోతాయి కదా. మేము పొలాల మీదకి అట్ట పోయి తిరిగి కూలి పనులు చేసుకునే వాళ్ళం. ఎక్కడికి పోయినా మేము కూలి చేసుకొని తినాలా, ఎక్కడికన్నా పోవాలన్నా కానీ ఇప్పుడు రాపురికే వెళ్ళాలి. మనం ఇంతకు ముందు మాదిరిగా పోలేము కదా. ఇప్పుడు స్వచ్ఛంగా వెళ్ళిపోవచ్చు, ఏం భయం లేకుండా ఎక్కడైనా తిరిగి రావచ్చు. మన ఇంటికి పనికి పోయి వస్తానే నిద్రలేస్తానే పింఛను ఇంటికి వచ్చేస్తుంది. పింఛన్ కోసం నిలబడి 3 రోజులు పనులు పోగొట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదు కదా సార్. అందువల్ల జగన్నే రావాలని కోరుకుంటున్నాం. పథకాలు పెట్టి అందరికీ మేలు చేస్తాను కదా సార్. అది సార్ టీడీపీ ఎవరికి మీలేదు కదా పథకాలు పెట్టి.
పింఛన్లు అవి పెంచినాడు కాబట్టి మాకు ఆధారం చూపించినాడు కాబట్టి ఆయన వచ్చేనే మాకు మంచిది. మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని సహాయాలు ఇచ్చున్నాయి. మా పిల్లలకి డిగ్రీ అయిపోయింది సంవత్సరము. అప్పుడు ఉన్నప్పుడు అన్ని విద్యాదేవన ఇద్దరు పిల్లలకి పడ్డారు సార్. నాకు 18 సంవత్సరాలకి ఇది 18,000 పడుతుంది, 45 సంవత్సరాలకి రేషన్ అన్నీ మొత్తం వస్తున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళా రావాలి సార్. ఇప్పుడు వచ్చినట్టు అప్పుడు అలాగే జరుగుతుంది సార్. మేము వేసేది ఓట్లు ఆయనకే సార్. ఆయన ప్రభుత్వం బాగుంది. మళ్ళా ఇంకా 10 సంవత్సరాలు ఆయన ప్రభుత్వమే రావాలి సార్. మళ్ళీ మా జగనే రావాలని కోరుకోండి. ఆయన నా ప్రాణమే మా జగన్. నీకు మా జగన్ వస్తేనే మాకు అన్ని పనులు కూడా జరుగుతాయి. ఇదే కంటిన్యూగా జరుగుతాయి. నా జగనే రావాలని కోరుకోండి. ఆయన అది మా ప్రాణం ఉన్నంత, నా ప్రాణం ఉన్నంత వరకు నేను జగన్కి తప్పక రెండో వాళ్ళకి ఓటు మాత్రం ఎట్టి పరిస్థితులు వేయను. అమ్మ ఒడి వేశారు, నేను మిషన్ కుడతాను, నాకు 10,000 వేశారు. నాకు పింఛను వస్తుంది, మా ఆయన లేడు పింఛను వస్తుంది. అన్నీ బాగా వస్తున్నాయి మాకు. జగన్ అన్నే రావాలి. గత ప్రభుత్వం ఏం వేయలేదు, ఈ ప్రభుత్వం ఇచ్చింది. అందుకని మళ్ళీ ఈ ప్రభుత్వమే వస్తే కన్నా మాకు మళ్ళీ నేస్తం వస్తుంది. ఏళ్ల తరబడి ఇంటి కోసం ఎదురు చూసిన మాకు ఇప్పుడు వైఎస్ జగన్ పాలనలో సొంత ఇంటి కల తీరిందని సంబరపడుతున్నారు ఈ నిరుపేదలు. నాకు జగన్ ప్రభుత్వం వచ్చినాక 3,000 పెన్షన్ వస్తుంది, కాపులేస్తం వస్తుంది, ఇల్లు వచ్చింది, పొదుపులో రుణమాఫీ పడింది, ఆసరా డబ్బులు పడతాయి. నాకు అన్నీ బాగానే వచ్చాయి జగన్ ప్రభుత్వంలో. నాకే ప్రభుత్వంలో ఇల్లు రాలా, పెట్టుకుంటానే ఉండే కాగితాలు. కానీ ఈ ప్రభుత్వంలో నేను ఇళ్ళకి వచ్చే రాసుకున్నారు, నాకు ఇల్లు వచ్చింది. స్థలం ఇచ్చాడు, కట్టుకుంటున్నాను. డబ్బులు పడ్డాయి, 1,80,000 కట్టుకున్నాను ఇల్లు. నాకు బాగానే అన్నీ చేశాడు జగన్. గత ప్రభుత్వం మేనిఫెస్టోకి సంక్షేమాలను పరిమితం చేస్తే జగన్ పాలనలో గడప గడపకు సంక్షేమాన్ని అమలు చేయడంతో సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి.